తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీకి తెలంగాణ చైర్పర్సన్ గా ఆమెను నియమించింది. తనను ఈ బాధ్యతలు అప్పగించినందుకు డీకే అరుణ మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ట్వీట్ చేశారు. ఆమెను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీకి తెలంగాణ చైర్పర్సన్ గా నియమిస్తూ పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ద్వారా రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిర్వహణ, సేకరణ ప్రక్రియపై ఆమెకు ప్రత్యక్ష పర్యవేక్షణ అధికారం లభించింది. ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ చైర్పర్సన్ గా డీకే అరుణకు విస్తృత అధికారాలు కల్పించారు. తెలంగాణలోని ఎఫ్సిఐ గౌడంలోనైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించవచ్చు. ఆహార ధాన్యాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అవసరమైతే చర్యలు తీసుకునే అధికారం కూడా ఆమెకు ఉంటుంది. ఇది రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వ పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. తనకు అప్పగించిన ఈ కీలక బాధ్యతలపై డీకే అరుణ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ ద్వారా విషయాన్ని వెల్లడించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్పర్సన్ గా నన్ను ఎంపిక చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ కమిటీ ద్వారా తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడంలో పరిష్కార మార్గాలు చూపడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాటిస్తున్నాను అని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సక్రమంగా సేకరించడం, దాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయడం, ప్రజలకు నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించడం వంటి అంశాలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.